ఇక కేజ్రీవాల్కు బెయిల్ అనే విషయానికి వస్తే నిన్న ఈడీ వర్సెస్ సుప్రీంకోర్టు వాదనలు జరిగినప్పుడు కొంత సానుకూలంగా కేజ్రీవాల్కే రిజల్ట్ వచ్చింది. ఈడీ చేసిన వాదనల్ని సుప్రీంకోర్టు లైటర్ వేలో తీసుకుంది. ఇంకా ఎన్నాళ్ళు విచారణ చేస్తారు, విచారణ పేరిట కేజ్రీవాల్ని విసిగిస్తారు, ఆయన ఎన్నికల్లో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఉన్నారు. సో దాంట్లో తప్పే ఉంది. ఒకవేళ ఇప్పుడు బెయిల్ మీద బయటకు వెళ్ళినా మాకు అనిపిస్తోంది అంతగా విచారణ మీద ప్రభావం చూపించే అంత అవకాశం లేదని. అని మొత్తానికి ఇంటరిమ్ బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ June 1 వరకు ఇంటరిమ్ బెయిల్, June 2 వచ్చి లొంగిపోవాలి, కోర్టు ఎదుట లొంగిపోవాలి అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం. దీన్ని ఆధారంగా చేసుకొని ఇక కేజ్రీవాల్ అయితే రచ్చరంబోలా చేస్తున్నారు. మామూలుగా లేదు ఉత్సాహం. ఆప్ క్యాడర్లో అటు మమతా బెనర్జీ అయితే మాకు చాలా సంతోషంగా ఉంది కేజ్రీవాల్ బయటకు రావడం, ఇండి కూటమి ఇప్పుడు బలపడింది అని చెప్తున్నారు. ఆ రాష్ట్రంలో కొట్టుకుంటూనే ఏది వెస్ట్ బెంగాల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కొట్టుకుంటూనే ఇండి కూటమి బలపడింది అంటున్నారు. మళ్ళీ ఢిల్లీ సీఎంకు సుప్రీంకోర్టులో ఊరట. June 1 దాకా మధ్యంతర బెయిల్ మంజూరు. ఎన్నికల ప్రచారానికి ఓకే, అధికార విధులకు నో. ఎన్నికల ప్రచారం వరకు ఓకే, అధికార విధులకు నో. షరతులు విధించిన సర్వోన్నత న్యాయస్థానం. బెయిల్పై ఈడీ అభ్యంతరం తోసిపుచ్చిన ధర్మాసనం. ఆప్ శ్రేణుల సంబరాలు, ప్రతిపక్ష నేతల హర్షం. ఇది ప్రజాస్వామ్య విజయం. ఆప్ మంత్రులు అతిశి, గోపాల్ రాయ్, ఇంకా చాలామంది ఉన్నారు, అభిషేక్, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైనా ఒక నేరారోపణ చేయబడి జైలుకు వెళ్తే, కస్టడీలో ఉంటే, బెయిల్ మీద బయటికి రాగానే వాళ్ళు నిర్దోషులు అనేలాగా ప్రొజెక్ట్ చేయటం మాత్రం తప్పు. వాళ్ళు ఎప్పటికీ నిందితులే. అల్టిమేట్గా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చేదాకా నిందితులు, అంటే అనుమానాస్పదముగానే వారిని చూడాలి. అంతదాకా ఇప్పుడు బెయిల్ మీద బయటకు రావడంతోనే ఇక మేము గెలిచేసాం అనేటట్టుగా ఆ బిహేవియరు, ఆ ప్రొజెక్షను, ఈయననే కాదు కేజ్రీవాల్ అనే కాదు చాలామంది బెయిల్ వచ్చేసిందా మేము ఇక శుద్ధపోసలం అన్నట్లుగా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. అది ప్రజలు కూడా ఇప్పుడు వివేకవంతులు అయ్యారు. బెయిల్ మీద కదా బయటకు వచ్చారు, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? ఇంకా కేసు ఉంది కదా, కొట్టివేయలేదు కదా కోర్టు. కానీ ఆప్ శ్రేణులన్నీ కూడా మనకి ఇస్తున్నటువంటి ఆ రిప్లైలు, పెట్టిన ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు మనకు అట్లనే కనిపిస్తూ ఉంటాయి. ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ మేరకు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం కేజ్రీవాల్కు ఉపశమనం కలిగించింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో చివరి దశ June 1 వరకు బెయిల్ వర్తిస్తుంది అని పేర్కొంది. ఎన్నికల ప్రచార నేపథ్యంలో బెయిల్ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 50,000 రూపాయల పూచీకత్తు, అంతే మొత్తానికి ఒక ష్యూరిటీపై ఈ బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో కొన్ని షరతులు విధించింది. ప్రచారంలో మాత్రమే పాల్గొనాలని, సీఎం కార్యాలయానికి కానీ సెక్రటేరియట్కు కానీ వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. కేజ్రీవాల్కు June 5 వరకు, అంటే ఎన్నికల ఫలితాల మరుసటి రోజు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సీఎం తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. June 2 ఆయన తిరిగి జైలుకు వెళ్లాలని స్పష్టం చేసింది. బెయిల్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. సో ఆయన మళ్ళీ జైలుకి వెళ్లాల్సిందే. ఈ మధ్యలో మొత్తం అంతా కూడా ఇక నిజంగా మేము అసలు ఏ తప్పు చేయలేదన్నట్లుగా మీడియాని వాడి ఇస్తున్నటువంటి కలరింగ్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, చట్టాల్లో లిటిగేషన్స్ ఉంటాయి. లిటిగేషన్స్ని వాడుకొని పెద్ద పెద్దోళ్ళు ఇప్పటికీ బెయిల్ మీద బయటకు తిరుగుతూ ఉన్నారు. అది సామాన్యులకి అంతు చిక్కని వ్యవహారం. సామాన్యుడు దాన్ని ఛేదించలేడు. వీళ్ళకి వేల కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి. ఈయన సామాన్యుడు కాదు, అరవింద్ కేజ్రీవాల్ సామాన్యుడు కాదు, లుక్స్లో సామాన్యుడే. బట్ డబ్బులకి కొదవలేదు. విపరీతమైనటువంటి డబ్బు పెట్టి మంచి మంచి లాయర్లను రిక్రూట్ చేసుకొని లిటిగేషన్స్ ఆధారంగా టెక్నికల్లీ దే విల్ బి ఫైట్ అన్నమాట, మోరల్లీ నాట్. ఈ పాయింట్ మీద ప్రతి ఒక్కటి, ఈయననే కాదు కేజ్రీవాల్ అనే కాదు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ చట్టాలను అలా వాడుకుంటూ ఉన్నారు. మరి అది సామాన్యుడి పరిస్థితి ఏంటి? చిన్న చిన్న కేసుల్లో కూడా ఇరుక్కుని ఏళ్ల తరబడి అలాగే లోపల ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాదించాలి అనే దానికి ఉండదు. అలాగే కోర్టులు కూడా చిన్న చిన్న వాళ్ళ మీద కేసులు కొన్ని సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తారు. పెద్దోళ్ళకు ఒక లెక్క, చిన్నోళ్ళకు ఒక లెక్క, ఇట్లా ఉంటుంది. మరి మన వ్యవస్థ ఇలా ఉన్నది. కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి మన భారతదేశంలో. అంటే ఇంకెప్పుడు న్యాయం ఎక్కడున్నది? సరే, ఈ పాయింట్కి వస్తే మొత్తానికి ఆయనకి June 5 వరకు ఇవ్వాలి ఇంటరిమ్ బెయిల్ అంటే కుదరదు. June 2 మీరు మళ్ళీ జైలుకు వెళ్ళాలని కోర్టు స్పష్టం చేసింది.
బెయిల్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. అలాగే మద్యం కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి కూడా మాట్లాడొద్దు అని స్పష్టం చేసింది. కానీ ఈజ్ ఇట్ పాసిబుల్? వాళ్ళు దాని గురించే మాట్లాడతారు. కేజ్రీవాల్ మాట్లాడకపోయినా మిగతా వాళ్ళందరూ దాని కేంద్రంగానే మాట్లాడతారు. బట్ కేజ్రీవాల్ కూడా మాట్లాడే అవకాశం ఉన్నది. ఇక్కడ కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడొద్దని, సాక్షులతో మాట్లాడొద్దని తెలిపింది. ఇదే కేసుకు సంబంధించి అక్టోబర్లో అరెస్ట్ అయిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్కు ఏప్రిల్ ప్రారంభంలో బెయిల్ ఇచ్చినట్లుగానే బెయిల్ షరతులు ఉంటాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. మరి అదే సంజయ్ సింగ్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది మా మీద జరుగుతున్న రాజకీయ కుట్రగా ఆ కేసు డీటెయిల్స్ గురించి మాట్లాడాడు. మరి ఆ కోర్టు పట్టించుకుందా లేదా మనం చూసాం. మరోవైపు కేజ్రీవాల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారం కారణంతో ఆయనను విడుదల చేయడం సరికాదని దర్యాప్తు సంస్థ కోర్టుకు విన్నవించింది. ప్రచారం కోసం ఏ రాజకీయ నాయకుడికి బెయిల్ ఇవ్వబడలేదని ఈడీ గుర్తు చేసింది. కేజ్రీవాల్ను జైలు నుంచి తన పార్టీ అభ్యర్థుల కోసం కాన్వాస్లోకి విడుదల చేయడం తప్పుడు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొంది. కేజ్రీవాల్కు ప్రచారం చేయడానికి బెయిల్ పొందే హక్కును అనుమతించే ప్రాథమిక హక్కు కాదు. అంటే ఆయనకి ప్రచారం కోసం అని చెప్పి బెయిల్ ఇవ్వడం అనేది, ఈ ప్రచారం అనేది ప్రాథమిక హక్కు కాదు కదా, దానికి ఏం భంగం కలిగించట్లేదు కదా మనం అని చెప్పి ఈడీ వాదిస్తే దానికి ధర్మాసనం ఒప్పుకోలేదు. 1.5 ఏళ్ల నుంచి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. కానీ మార్చిలో ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ 21 రోజులు ఆయనకు బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన పెద్దగా తేడా ఏమి ఉండదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి కేసులోని వాస్తవాల ఆధారంగా మధ్యంతర బెయిల్ మంజూరు అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ అందుకు మినహాయింపు కాదు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా సంపూర్ణ స్వేచ్ఛావాద దృక్పథాన్ని సమర్థిస్తూ బెయిల్ ఇచ్చాం. కేజ్రీవాల్కి ఎలాంటి నేర చరిత్రలు లేవు, సమాజానికి ఆయన ప్రమాదకరం కాదు, కేజ్రీవాల్ ఈ కేసులో ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదు అంటూ బెయిల్ మంజూరు చేసే సమయంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు వ్యవహారం మొదలైన తర్వాత 1.5 ఏళ్ల పాటు అక్కడే ఉన్నాడు. ఎన్నికల హడావుడికి ముందు లేదా తరువాత కూడా అరెస్ట్ చేసి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ 21 రోజుల సమయం దర్యాప్తుపై పెద్దగా ప్రభావం చూపదు అని కోర్టు పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ స్కామ్లో మార్చి 21న ఈడీ కేజ్రీని అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసింది. అలాగే ఆప్ శ్రేణుల సంబరాలు. ఇక్కడ బెయిల్ షరతులు అనేది ఒకసారి చూద్దాం. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించిందని చెప్పుకున్నాం కదా. ఏంటి అంటే, జైలు నుంచి విడుదల కావడానికి ముందు కేజ్రీవాల్ ఈ 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బాండ్ రాసి ఇవ్వాలి. బెయిల్పై ఉన్నన్ని రోజులు కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికి కానీ ఢిల్లీ సెక్రటేరియట్కి కానీ వెళ్ళకూడదు. అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతి లేకుండా అధికారిక ఫైళ్లపై సంతకం చేయకూడదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించి కానీ ఆ కేసులో తనపై వచ్చిన ఆరోపణల గురించి కానీ మాట్లాడకూడదు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులను కేజ్రీవాల్ కలవకూడదు, వారితో మాట్లాడకూడదు. ఇది ఒకే మిగతా ఈ 4 నియమాలు ఏవైతే ఉన్నాయో, షరతులు ఏవైతే ఉన్నాయో అది పాటించే అవకాశం ఉండదు. కావాలంటే మనం ఇవాళ ఎలాగూ ప్రచార పర్వంలో ఉంటాడు కాబట్టి ఆయన వీడియోస్ ప్లే చేసి చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కేజ్రీవాల్ ఏం మాట్లాడతాడు అనేది. సో ఇది మొత్తానికి కేజ్రీవాల్కి ఒక రకంగా ఊరట లభించిందని చెప్పొచ్చు. మరోవైపు అటు ఎన్ఐఏ కూడా ఏదైతే ఇతనికి ఖలిస్తానీతో లింకులు ఉన్నాయనే దీంట్లో ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయింది. అది మరొక కేసు. ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ, అలాగే ఐటీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా మొత్తానికి ఈయన లాక్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంటరిమ్ బెయిల్ ఇవన్నీ కూడా లిటిగేషన్స్తో వచ్చేటటువంటి చిన్న చిన్న ఉపశమనాలు. మాకు ఉన్నటువంటి కథనాలు అండ్ ఉన్న సమాచారం ప్రకారం కేజ్రీవాల్ అనే వ్యక్తి బయటకు రావడం, జైలు నుంచి బయటకు రావడం, దోషిగా నిర్ధారణ కాకుండా అనేది అసాధ్యమని తెలుస్తోంది. కాబట్టి ఇక మిగతావన్నీ విషయాలు మనం ఆలోచించుకోవచ్చు.